నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. మనం ఈరోజు నార్మల్గా ప్రతి మనిషి 7-8 గంటలు నిద్రపోవాలండి ఖచ్చితంగా. అసలు ఇలా నిద్రపోకపోవడం వల్ల మనకి జరిగే అనర్థాలేంటి, అసలు దీనికి గల కారణాలేంటి, మనం అసలు మంచిగా నిద్రపోవాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది మనం ఈరోజు తెలుసుకుందామండి. నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, నిద్ర లేకపోవడాన్ని మనం సైకలాజికల్గా నాక్రోలెప్సీ కానీ ఇన్సోమ్నియా కానీ అని అంటాం మనం మెడికల్ టెర్మినాలజీలో. ఒక మనిషి సగటుగా అంటే 75 సంవత్సరాలు బతికితే రోజుకి 8 అవర్స్ పడుకున్నా కూడా మినిమం 25 సంవత్సరాలు నిద్రలోనే గడుపుతాడు. అంటే 75 సంవత్సరాల్లో అంటే చెప్తున్నా. సో నిద్ర ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, నిద్ర లేకపోవడం వల్ల మన బాడీలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా మేజర్ ఆర్గాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ తీసుకుందాం. మనం సరిగా నిద్రపోకపోవడం వల్ల బ్రెయిన్లో న్యూరాన్స్, నర్వ్స్ అవన్నీ డ్యామేజ్ అయ్యి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి. లైక్ వాళ్ళు పొద్దున్న లేచిన వెంటనే కోపం రావడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, లేదా యాంగ్జైటీ ఆత్రంలోకి వెళ్ళడం, లేదా స్ట్రెస్కి లోన్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్కి సంబంధించి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండో ఇంపార్టెంట్ పార్ట్ హార్ట్. మన హార్ట్లో కూడా నిద్ర సరిగా పోకపోవడం వల్ల సర్కీడియన్ రిథమ్ అనేది దెబ్బతినడం వల్ల ఏమవుతుంది అంటే హార్ట్ బీట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇంకా హార్ట్ బీట్ చేంజ్ అవ్వడమే కాకుండా ఇంకా మనకి నిద్రపోనివాడు అంటే 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వాళ్ళకి 4 times ఎక్కువగా మనకి హార్ట్ అటాక్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇదే కాకుండా నిద్రపోకపోవడం వల్ల మన కిడ్నీస్లో స్ట్రెస్ అంటే కార్టిజోల్ లెవెల్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి కిడ్నీస్ కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. మన బాడీలో లివర్లో జాండిస్ అంటే లివర్లో ఉండే వ్యర్థ పదార్థం కూడా పెరిగిపోయి జాండిస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా మనకి ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని లేదు. నిద్ర మినిమం 7-8 గంటలు పోకపోతే బాడీ మీద ఏ పార్ట్ అయినా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ మన ఇమ్యూనిటీ దెబ్బతిని వ్యాధి నిరోధక శక్తి దెబ్బతింటుంది. మన బాడీలో గ్రోత్ హార్మోన్స్ అంటే మనం హైట్ వెయిట్ పెరగడానికి లేదా మజిల్ పెరగడానికి గ్రోత్ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి కూడా మనకి తగ్గే అవకాశం ఉంటుంది. మన స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యి ఫేస్లో గ్లో తగ్గిపోవడం, లేదా డీహైడ్రేషన్ అయ్యి కంటి కింద డార్క్ సర్కిల్స్ అనేవి రావడం, ఇలా మనకి చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి నిద్రపోకపోవడం వల్ల మనకు వస్తుందని. అంటే నిద్రపోకపోవడం అంటే ఏంటి అంటే మినిమం 8 hours స్లీప్ లేకపోవడం, లేదా నిద్ర మధ్యలో సడన్గా మేల్కో రావడం, లేదా ఎక్కువసేపు పడుకోలేకపోవడం. అంటే మనం నిద్రపోయినా కూడా ఎక్కువసేపు పడుకోలేకపోవడం, లేదా సడన్గా కొంతమంది యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఏమవుతుందంటే నిద్రలో నడవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో ఇవి ఏదన్నా కూడా మనకి స్లీపింగ్ డిసార్డర్ కిందే కన్సిడర్ చేస్తాం. సో ఈ స్లీపింగ్ డిసార్డర్ వల్ల ఏమవుతుందంటే చాలామంది మందుకు బానిస అవ్వడం కానీ, స్మోకింగ్ అలవాట్లు చేసుకోవడం కానీ, డ్రగ్స్ అలవాటు చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం సరిగా పోకపోవడం వల్ల స్కిజోఫ్రెనియా, మెంటల్ డిసార్డర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది తెలుసుకుందాం. నిద్రపోవడం అంటే తిన్న వెంటనే నిద్రపోకూడదండి. మినిమం 3 hours వెయిట్ చేయాలి. వాకింగ్, జాగింగ్ అలాంటివి చేసిన వెంటనే నిద్రపోవద్దు. ఎందుకంటే హార్ట్ రేట్ పెరగడం వల్ల నిద్ర అనేది వచ్చే అవకాశాలు ఉండవు. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ప్రతిరోజు మినిమం ఒక 60 నిమిషాలైనా ఎక్సర్సైజ్ అలాంటివి చాలా ఇంపార్టెంట్. కాఫీ తాగడం, చాక్లెట్స్ తినడం, స్మోకింగ్ చేయడం పడుకునే ముందు వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఈవెన్ ఆల్కహాల్ కూడా తీసుకొని నిద్రపోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి కూడా ఆల్కహాల్ అనే మత్తు పదార్థం మనకి అలవాటు అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఖాళీ కడుపుతో పడుకోకూడదండి. తినేటప్పుడు అంటే ఒక 2 hours ముందు కొంచెం మంచిగా పెరుగన్నం అలాంటివి తీసుకొని పడుకోవడం ఇంపార్టెంట్. ఇంకోటి పడుకునే ముందు మంచిగా నురువెచ్చని నీళ్ళతో స్నానం చేసి ఎటువంటి సౌండ్ మన చుట్టూ లేకుండా సౌండ్ స్లీప్ అంటే మనం పడుకునే బెడ్ నుంచి మంచి స్మెల్ ఉండేటట్టు, అంటే ఈ మసాలా స్మెల్స్ ఇలాంటివన్నీ కాకుండా మంచి స్మెల్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఇఫ్ నెసరీ చాలామంది కొన్ని స్ప్రేస్ ఉంటాయి, స్ప్రేస్ వాడచ్చు, లేదా మల్లెపూలు కానీ లేదా రోజ్ పెటల్స్ కానీ, అంటే ఇఫ్ యు ఆర్ రిచ్ ఎనఫ్ అవన్నీ కూడా మనం పేర్చుకోవడం వల్ల కూడా నిద్ర అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బెడ్ అనేది చాలా సాఫ్ట్గా వైట్ బెడ్, అస్సలు లైట్ అనేది ఉండొద్దు. అంటే ఈ రెడ్ లైట్లు కానీ బ్లూ లైట్స్ కానీ అస్సలు పెట్టుకోకూడదండి. లైట్ కంప్లీట్ తీసేసి నిద్రపోవడం వల్ల మనకి మంచి సౌండ్ స్లీప్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట.
నిద్రపోయే ముందు ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ ముందు పక్కన పడేసేయండి. ఎందుకంటే ఆ బ్లూ రేడియేషన్ వల్ల మనకి నిద్ర అనే మెలటోనిన్ అనే హార్మోన్ అనేది ప్రొడక్షన్ అవ్వదు. సో ఇది మనం జనరల్గా ఫిజికల్ యాక్టివిటీ, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా నిద్రకు బాగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా పనిచేయకపోతే అప్పుడు మేము న్యాచురల్ మెలటోనిన్ స్లీపింగ్ హార్మోన్ ఇవ్వడం కానీ, బెంజోడైజపిన్స్ కానీ ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ మేము వాళ్ళ మోతాదులో, వాళ్ళకి అవసరమైన మోతాదులో, వాళ్ళు ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి ఒక స్కేల్ వేసుకొని దానికి తగ్గట్టు మేము ట్రీట్మెంట్ అనేది నిద్రకి స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.